ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంన పెందలకడ మనము ప్రార్థనలు, వాక్యం ధ్యానించుకోవడం ఇవంతా చేస్తున్నాం కదా. ఇలాంటి గొప్ప కృపను దేవుడు మనకిచ్చాడు. గత రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి క్షేమంగా ఈ సమయంలో ఇక్కడ చేర్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. మరి ఈ దినము అనుదినం ఆయన మనకు నూతనంగా మన పట్ల వాత్సల్యం చూపుతూ గొప్ప మంచి వార్తతో మనల్ని ఆదరిస్తున్నాడు కదా. ఆ విషయంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము ఈ దినం మనం ధ్యానించుకునేటువంటి మాట ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనము. మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఇచ్చిన వాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాను. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే అబ్రహాం చెప్తున్నాడు. అబ్రహాం ఎవరితో చెప్తున్నాడంటే తన పనివారితో చెప్తున్నాడు. మరి ఈ సందర్భం మనకందరికీ తెలుసు. ఈ సందర్భం ఏంటంటే అబ్రహామును దేవుడు పరిశోధించాడంట. ఆయన ఏం చేశాడంటే, ఆయన ఏమన్నాడంటే, అబ్రహామా అని పిలిచినప్పుడు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించుమని చెప్పాను. ఈ మాటలు చెప్పినప్పుడు మరి ఇక్కడ ఎంతో సామాన్యంగా రాయబడింది. మనకు కూడా సామాన్యంగా మనం కూడా చదువుతూ ఉంటాం. చదివేసి దాని గురించి అంతటితో ఆగిపోతాం. అంటే ఆ యొక్క ఉదంతమంతా చదివినప్పుడు మనకు ఎంతో ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. కానీ మనకు సీరియస్గా మనం ఆలోచిస్తామో లేదో మరి మనకు తెలియదు. కానీ ఒకసారి ఆ ధ్యానపూర్వకంగా ఆలోచించినట్లయితే మరి అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, ఎందుకు ప్రత్యేకంగా నీవు ప్రేమించు ఇస్సాకును అని అన్నాడు అంటే, మరి అబ్రహాము ఇస్సాకును ఎంతగా ప్రేమిస్తున్నాడో, బహుశా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించడం మొదలు పెట్టాడో ఏమో. ఎందుకంటే ఆ ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడు, దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి వ్యక్తి. అయితే ఆ బిడ్డ తనకు అబ్రహాము 100 ఏళ్ల వయసులో పుట్టినటువంటి వాడు. బహుశా అతనిని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అబ్రహాము. కాబట్టి ఆ అబ్రహాం యొక్క ప్రేమ అంతా కూడా ఇస్సాకు మీద కేంద్రీకృతమైనట్లుంది. మరి దేవుడు అందుకే అతన్ని పరిశోధించాలనుకున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో సేవించాలి. అయితే మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమైనా మనకు తెలియదు. కానీ ఏ విషయంలో దేవుడు అతన్ని పరీక్షించాలో, అతని విశ్వాసం చూడాలనుకున్నాడో, లేకపోతే అతనికి ఉన్నటువంటి ఆ అత్యంత అంటే కుమారుని పట్ల అత్యధికమైన ప్రేమను పరీక్షించాలనుకున్నాడో, ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడైతే అబ్రహామును అడిగాడు. ఒకవేళ మనము ఆ ప్లేస్లో ఉన్నట్లయితే ఏం చేస్తాం? ఎలాంటి మన రియాక్షన్ ఎలా ఉంటుంది? మనము ఎంతగా బాధపడతాము? ఒక్కడే కుమారుడు కదా ప్రభా, ఒక్కడే కదా, నువ్వే కదా నాకు ఇచ్చావు, నువ్వే కదా వాగ్దాన పుత్రుడిగా నా కొరకు ఈ పిల్లవాడిని ఇచ్చావు, మరి ఇప్పుడు నువ్వే తీసుకుంటావా అని ఉండాలి మరి అబ్రహాము. ఎందుకంటే అబ్రహాము చక్కగా దేవునితో స్నేహితుడిలాగా మాట్లాడతాడు. మరి లోతు విషయంలో, సొదొమ గొమొర్రాల విషయంలో ఆ ఇబ్బంది కలిగినప్పుడు, అంటే దేవుడు ఆ సొదొమ గొమొర్రాలను నాశనం చేయాలని అనుకున్నప్పుడు అబ్రహాం ఎంతగానో దేవుణ్ణి అడిగాడు. ఎంతగానో మరి గోజాడినట్లుగా దేవునితో మరి అడిగి, ప్రభువా, 50 మంది ఉంటే నువ్వు వాళ్ళను రక్షించవా? 30 మంది ఉంటే రక్షించవా? 20 మంది ఉంటే రక్షించవా? ఈ విధంగా అడిగాడు కదా. దేవునితో గోజాడి అడిగేంత సన్నిహిత సంబంధము అబ్రహాము కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు అబ్రహామును తన స్నేహితునిగా తలంచినట్లుగా మనం చూస్తాం. మరి అలాంటి అబ్రహాము ఏమీ మాట్లాడలేదు, అస్సలేం మాట్లాడలేదు. దేవుడు అలా చెప్పాడు. వెంటనే తెల్లవారగానే ఇంకా అసలు ఏం ఆలస్యం చేయలేదు. దేవుడు చెప్పాడు, నీ ఒక్కడే ఉన్న కుమారుని
నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అర్పించుము అని చెప్పినప్పుడు వెంటనే అంటే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే ఇంకా తెల్లవారుగానే మరి అబ్రహాం లేచాడు. అబ్రహాం లేచి తన గాడిదకు గంత కట్టాడు. తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఈ సమయంలో ఈ ఈ ఈ పరిస్థితి అంతట్లో కూడా మనం చూసినట్లయితే అబ్రహాము తన భార్య అయిన శారాతో ఏమీ డిస్కస్ చేసినట్లుగా లేదు. మరి పనివారితో కూడా ఏమీ చెప్పలేదు. అతడు అలా మౌనంగా మరి ఇస్సాకును తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే అంటే 3 దినముల ప్రయాణం అన్నమాట ఆ మోరియా పర్వతము. ఆ మోరియా పర్వతానికి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూశాడు. అంటే దేవుడు ఏ పర్వతం మీదకైతే ఎక్కి రమ్మని చెప్పాడో ఆ పర్వతం వైపు చూసి ఆ తర్వాత తన పనివారితో అంటున్నాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా వస్తాము. ఇక్కడ మ్రొక్కి అన్న పదాన్ని ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, అండ్ అబ్రహాం సెడ్ unto his young men, abide ye here with the ass, and I and the lad will go yonder and worship and come again to you అని ఉంటుంది. అంటే యాండర్ అంటే దూరంగా వెళ్ళి, వర్షిప్ అంటే ఆరాధన. ఇక్కడ మృక్కి అని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీష్లో అయితే చక్కగా వర్షిప్ అని రాయబడింది. వర్షిప్ అంటే ఆరాధన. మనము ఆరాధన అనే మాటని చాలా బాగా ఉపయోగిస్తూ ఉంటాం. ఆరాధన అనే మాట మనము ఎంత అంటే మన ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆరాధన చేసేవారు వర్షిప్ టీమ్ అని ఒకరు ఉంటారు. వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆరాధన చేయడం అంటే మన పరిస్థితులలో ఈ కాలము మరి ఆరాధన అంటే అందరూ చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తూ కొంతమంది గ్రూప్గా పాటలు పాడుతూ ఉండడం. ఆ పాటలు రకరకాలుగా పాడుతూ ఉంటారంటే కొన్ని పాటలు మరి బాగా రిథంతో బాగా ఉంటాయి. మరి కొన్ని పాటలు మెలోడీస్గా ఉంటాయి. మరి ఆరాధన అందులో ఉందో లేదో మనకు తెలియదు, కానీ పాటలు అయితే ఉంటాయి, మ్యూజిక్ అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి గంతులు వేస్తూ కూడా పాడుతూ మరి వారు దేవుని ఆరాధిస్తున్నాము అని అంటారు. నిజంగా ఆరాధన అనేది ఎలా ఉండాలి? ఇక్కడ మరి అబ్రహాం చేస్తున్నటువంటి ఆరాధనను మనం చూసినట్లయితే ఈ ఆరాధనలో ఏముందంటే సమర్పణ ఉన్నది. ఈ ఆరాధనలో మనం చాలాసార్లు మేము ప్రార్థిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, తర్వాత మనకు ఇది కావాలి అది కావాలని అడుగుతున్నాం. కానీ ఇక్కడ అబ్రహాము అస్సలు తన కుమారుని కూడా అడగడంలే. అసలు దేవుడు తనకి బలి ఇవ్వమని కుమారుణ్ణి అడిగితే కనీసం అయ్యో ప్రభా, ఎందుకు ప్రభా ఇలాగా అని కూడా ఒక్క మాట కూడా అనలేదు ఆయన. అస్సలు ఎంత అంటే తన యొక్క హృదయంలో తను ఎట్లా ఫీల్ అయ్యాడో మనకు తెలియదు, దేవునికి తెలుసు. అయితే అతడు ఏమాత్రము అబ్జెక్షన్ చెప్పకుండా, ఏమాత్రము మరి దేవుని ప్రతిఘటించకుండా అతడు తన యొక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని వెళ్తున్నాడు. అక్కడ తన యొక్క హృదయంలో సమర్పణ అన్నది ఉన్నది. అతడు అంటే అప్పుడే ఇంకా తన మనసులో అతన్ని సమర్పించేశాడు, అంటే ఇస్సాకును సమర్పించేశాడు. ఈ మాటలు మనకు ఎక్కడుంటాయంటే హెబ్రీలకు రాసిన పత్రికలో మరి హెబ్రీ గ్రంథకర్త ఇలాగా అంటాడు, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఈ మాటలను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే అబ్రహాము శోధింపబడ్డాడు, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించేశాడు అని రాయబడింది. అంటే ఎప్పుడు అర్పించాడు? అసలు అర్పించనే లేదే, ఎందుకు ఇలా ఇక్కడ రాయబడింది అని అంటే ఎందుకు రాయబడిందంటే
అతడు అంటే అబ్రహాము ఎప్పుడైతే దేవుడు నువ్వు నీ కుమారుని బలిగా అర్పించాలి అని చెప్పాడో వెంటనే తన హృదయంలో అర్పించేశాడు. తన కుమారుణ్ణి దేవునికి బలిగా అర్పించేశాడు. ఆ తర్వాత అక్కడ మోరియా పర్వతంలో మోరియా పర్వతం మీద అతడు తన యొక్క కుమారుణ్ణి ఆ బలిపీఠం మీద మరి చేతులు కాళ్ళు కట్టివేసి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి ఇంకా అతన్ని చంపడానికి కత్తి ఎత్తినప్పుడు జరిగిన అద్భుతం సంగతి మనకు తెలుసు. అయితే అబ్రహాం యొక్క విశ్వాసం కూడా ఇక్కడ చెప్పబడింది. హెబ్రీలకు రాసిన పత్రికలో విశ్వాస వీరులలో మొట్టమొదటి అంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే అబ్రహాము మృతులను సైతము లేపుటకు శక్తిమంతుడని ఎంచాడు. అంటే ఒకవేళ అతని యొక్క నమ్మకం విశ్వాసం ఏంటంటే ఆయన వాగ్దానంగా ఇచ్చాడు, నాకు వాగ్దాన పుత్రుడిగా ఇచ్చాడు. ఆయన దేవుడు ఏమని చెప్పాడు? ఇస్సాకుని ఇచ్చేటప్పుడు నీ సంతతి ఎంతో అద్భుతంగా ఆశీర్వదింపబడుతుంది, ఇసుక రేణులలాగా ఈ భూలోకమంతటిని మరి స్వాస్థ్యంగా పొందులాగున, ఈ భూలోకమంతటిని స్వతంత్రించుకొనిలాగున మరి ఎంతో గొప్ప సంతానము నీకు లభిస్తుంది. మరి ఒక్క వాగ్దాన పుత్రుడి ద్వారా నీకు ఎన్నో ఆశీర్వాదాలు కలుగుతాయని మరి దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు కదా. మరి అలా వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆయన వాగ్దానం వెనక్కి తీసుకుంటాడా? తీసుకోడు. ఆ వాగ్దానము నిరర్థకం చేస్తాడా? చెయ్యడు. ఆయన వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడైనటువంటి దేవుడు. అది అబ్రహాంకు బాగా తెలుసు. అందుకే అబ్రహాము విశ్వాసంను బట్టి మరి తన యొక్క కుమారుని అర్పించేశాడు. అయితే అబ్రహాము ఏ విధంగా ఆలోచించాడంటే మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడు. అందుకే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అంటే తన మనసులో మరి తన కుమారుణ్ణి అప్పగించేశాడు, అర్పించేశాడు. అంటే ఇంకా తన కుమారుని పట్ల తనకు అంత విపరీతమైన ప్రేమ ఉండకుండా దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని అతనికి అర్థమైపోయింది. అందుకే ఆ ప్రేమను తను మరి బహుశా అతడు కంట్రోల్ చేసుకొని ఉంటాడు ఆ తర్వాత. అయితే దేవుడు గొప్ప శక్తిమంతుడు, ఆయన వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు అని అబ్రహాముకు బాగా తెలుసు. కాబట్టి అతడు ఎంత అంటే తను ఏమాత్రం అనుమానం లేకుండా, ఏమాత్రము సంశయించకుండా దేవునికి తన యొక్క కుమారుని అర్పించేశాడు. ఆ అర్పించడమే అతడు చెప్పేది ఆరాధన. మేము ఆరాధించి తిరిగి వస్తాము. అక్కడ చెప్పే విషయంలో కూడా మనం గమనించినట్లయితే అబ్రహాము ఎంతో కాన్ఫిడెంట్గా ఏం చెప్తున్నాడు? పని వాళ్ళకి మేము వెళ్తున్నాము, అక్కడ దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వస్తాము అని చెప్తున్నాడు. నేను వస్తాను అని చెప్పడం లేదు. మేము వస్తాము అంటే ఇద్దరం కలిసే వస్తాం. అంటే మరి తన మనసులో తను అప్పగించేసి అర్పించేసి మరి తన కుమారుని బలి ఇచ్చినా కూడా తనకు తెలుసు తిరిగి దేవుడు తన కుమారుని తనకు ఇచ్చేస్తాడని. అందుకే ఎంతో విశ్వాసంతో, ఆ విశ్వాసంతోనే అతడు మరి ఆ కుమారుణ్ణి పైకి మోరియా పర్వతం పైకి తీసుకొని వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ దారిలో అడిగాడు, కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి నిపుణు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల లేదు కదా అంటే అబ్రహాం అంటాడు దేవుడే చూసుకుంటాడని. ఆ విధంగా వెళ్ళిన తర్వాత మరి అబ్రహాం అక్కడ బలిపీఠంను కట్టి చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠంపై ఉన్న కట్టెల మీద ఉంచాడు. ఆ తర్వాత తన చెయ్యి చాపి వధించడానికి చెయ్యి చాపి కత్తి పట్టుకున్నప్పుడు చివరి మొమెంట్లో యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచాను. ఇప్పుడు ఇక్కడ ఇంతగా మరి దేవుడు అతన్ని గమనిస్తున్నాడు, అతని మనసును చూస్తున్నాడు. దేవుడు అతని హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, అతని విశ్వాసాన్ని పరిశోధిస్తున్నాడు. అతనికి దేవుని పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అది కూడా పరిశోధిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు చూశాడు, ఏంటి చూశాడంటే అబ్రహాం యొక్క ప్రేమను చూశాడు. అబ్రహాం యొక్క బలి అర్పణ ఎంత నిస్వార్థంగా చేస్తున్నాడు అంటే తన స్వార్థాన్ని పక్కన పెట్టేస్తున్నాడు,
తన కుమారునిపై తనకున్నటువంటి ప్రేమను పక్కన పెట్టేసినాడు. మరి తను ఎంతో విశ్వాసంతో మరి కుమారుని దేవుడు అడిగాడు కాబట్టి నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇచ్చేశాడు. అది ఆరాధన. మరి మన జీవితాలలో మనం ఎలాంటి ఆరాధన కలిగి ఉన్నాం? మనము నిజంగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నామా? ఎంతసేపు ఆయనను ఏదో అడిగి ఏదో పొందుకోవాలనే ఆలోచనతోనే ఉన్నామా? అలా చేస్తూ ఉంటే అది ఆరాధన కాదు. దేవునికి మన ప్రతి అవసరత తెలుసు. దేవుడికి మనకు ఏ అవసరత ఉన్నా ఆయనకు తెలుస్తుంది. ఆయనకు మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ మనకి ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనకు కొదవ చేయడు. ఆయన ఎప్పుడు కూడా ఏది కొదవ చేయడు. ఏమి ధరించుకుందామో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీరు చింతించవద్దు. రేపటి గురించి అస్సలు చింతించవద్దు. మీరు దేవుని రాజ్యంలో నీతిని మొదట వెతకండి అని చెప్పాడు కదా. అదేవిధంగా అబ్రహాం కూడా తన యొక్క చింత యావత్తు బహుశా దేవుని పైన వేసేశాడు. అందుకే అతడు ఏమాత్రం చింతించకుండా తన యొక్క కుమారుణ్ణి ఎంతో ప్రేమగా దేవునికి ప్రేమతో అర్పించేశాడు. దేవుడు అతని హృదయాన్ని చూశాడు. అతని హృదయంలో ఏమాత్రం స్వార్థం ఉన్నా దేవునికి అర్థమైపోతుంది కదా. అయితే దేవునికి అతని నిస్వార్థమైన ఆరాధన నచ్చింది. ఆ నిస్వార్థమైన ఆరాధనను దేవుడు చూశాడు. అందుకే అబ్రహామా అని పిలిచి, నువ్వు ఆ చిన్నవాని మీద చేయి వేయొద్దు, అతన్ని ఏమీ చేయొద్దు, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నువ్వు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని చెప్పాడు. ఆ తర్వాత అబ్రహాం కన్నులెత్తి చూసినప్పుడు ఒక పొట్టేలు ఉండడం, ఒక పొదలో కొమ్ములు తగులుకొని ఉండడం చూశాడు. వెంటనే దాన్ని తీసుకువచ్చి ఆ పొట్టేలను తన కుమారునికి మారుగా అక్కడ ఉంచాడు. అయితే ఈ గొప్ప సత్యము ఇక్కడ మనం గ్రహించవలసిన గొప్ప సత్యం ఏంటంటే, మన ఆరాధనలో ఎప్పుడు కూడా సమర్పణ అనేది ఉండాలి. మనకున్నటువంటి హోదాలు, మనకున్నటువంటి గొప్ప గొప్ప ఐశ్వర్యము, గొప్ప గొప్ప స్టేటస్ అంటారు కదా, స్టేటస్, ఇదంతా కూడా దేవునికి మనము అప్పగించేసేయాలి, సరెండర్ చేసుకోవాలి. మనము ఆ సమర్పణ జీవితం కలిగి మనము దేవుని ఎదుట మనల్ని మనం చాలా తగ్గించుకోవాలి. పౌలు అంటున్నాడు, నాకెంతో జ్ఞానం ఉంది, నాకెంతో అన్ని తనకున్నటువంటి సమస్తము ఎంతో గొప్పవి అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా నేను పెంటగా భావిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే తన యొక్క పరిస్థితిని తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. అలాంటి తగ్గింపు మనలో ఉందా? అలాంటి తగ్గింపుతో మనం ఉంటేనే మనము దేవునికి ఇష్టమైన ఆరాధనను చేస్తున్నామని అర్థం. మరి 24 పెద్దలు తమ తలల మీద ఉన్న కిరీటాలని నేల మీద పడవేశారు, దేవుని పాదాల ఎద్ద పడవేశారు. వారు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని పూజించి అంటే వర్షిప్ చేశారు, అక్కడ ఆరాధించారు. ఆరాధించినప్పుడు వారు కూడా సాగిలపడి నమస్కారం చేశారు. ఇలాంటి ఆ తగ్గింపు ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే మనము నిజమైన ఆరాధన దేవునికి సమర్పిస్తున్నామని అర్థం చేసుకోవాలి. మన అర్పణ మనం ఇస్తున్నామా లేదా? అసలు మన అర్పణలో మనము చాలా ఇవ్వచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటే బాగా డబ్బులు ఇస్తాము, మరి లేకపోతే ఇంకేదైనా మనం మంచి మంచి సమర్పణలు చేయవచ్చు. కానీ నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా? నీ హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నావా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాము తనను తాను సమర్పించుకున్నాడు. దేవుడు పిలవగానే వచ్చేశాడు, దేవుడు చెప్పినట్లుగా చేశాడు. మరి తన సొంత కుమారుణ్ణి కూడా అతడు దేవుడిచ్చినటువంటి వాగ్దాన పుత్రుణ్ణి కూడా అతడు బలి అర్పించడానికి ఏమాత్రం వెనుదీయలేదు. మరి అది ఒక గొప్ప ఉదంతము. ఇది అబ్రహాంకు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను చూపించే ఆ యొక్క ఉదంతం ఇది. అదేవిధంగా అది మనం ఎలా ఆరాధన చేయాలో నేర్పిస్తుంది. మన ఆరాధనలో మనం తప్పకుండా దేవునికి మనల్ని మనం తగ్గించుకొని మన హృదయాన్ని దేవునికి అర్పించే స్థితిలో మనం ఉండగలిగేలాగా, మన హోదాకు, మనకున్న ఐశ్వర్యానికి, మనకున్న డిగ్రీలు, మనకుండే ఉద్యోగాలు,
అన్నీ ప్రక్కన పెట్టి దేవునికి మనము నిస్వార్థంగా దేవుని సన్నిధిలో మరి ఆరాధించడానికి మనం నేర్చుకోవాలి. ఆ విధమైనటువంటి ఆరాధన చేయడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. దేవుడి కృపావర్తన దీవించునుగాక. మనము అత్యధికంగా దేనిని ప్రేమిస్తున్నామో వాటినన్నిటిని కూడా మనము పక్కన పెట్టేసి దేవునికి మన సమయం ఇవ్వడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అవును తండ్రి, మేము నిన్ను ఆరాధిస్తున్నామని చెప్పి తండ్రి మేము నిజంగా ఆరాధించడం లేదేమో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. మాలో ఉన్న స్వార్థాన్ని, మాలో ఉన్నటువంటి గర్వాన్ని, మాలో ఉన్నటువంటి అహంభావాన్ని సమస్తమును నాయన మేము పక్కన పెట్టడానికి కృప చూపించండి. అవును ప్రభా, నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని పూర్తిగా నాయన కంప్లీట్గా పరిపూర్ణమైన హృదయము, మేము పరిపూర్ణమైన ప్రేమ కలిగిన హృదయం కలిగినటువంటి వారమై తండ్రి పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నిన్ను ప్రేమించాలి, నిన్ను ఆరాధించాలి ప్రభా. ఎప్పుడైతే మేము నిజంగా నీవెంత గొప్పవాడవో, నువ్వెంత గొప్ప దేవుడవో, నీవు వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నారు, మరి ఆ వాగ్దానంను తప్పకుండా నెరవేర్చే దేవుడవు తండ్రి. మరి వాగ్దానం నెరవేర్చుటకు సమర్థుడమైన దేవుడు అని మేము గ్రహించి ఎరిగి ఉన్నాం కనుక తండ్రి, ఆ గొప్పతనాన్ని బట్టి, ఆ మహాత్మ్యమును బట్టి దేవా, నీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి ప్రభా, నీ మహిమౌన్నత్యాన్ని బట్టి తండ్రి మేము నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మాకు దయచేయండి. అవును ప్రభా, మేము ఎప్పుడు కూడా తండ్రి మా ఆరాధనలో మరి మేము నిన్ను అది ఇది అడగడం కాదు తండ్రి. ఈ లోకపు పరిస్థితులు మాకు ఎంత అనానుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా ప్రభా, మీరు మాకు సమస్తము బాగు చేస్తారు, మంచిది చేస్తారు. మాకు మీరు ఏది చేసినా అది మంచిదే ఉంటుంది అన్న విశ్వాసం మేము కలిగి ఉండడానికి పౌలు శీలలు ఏ విధంగా అయితే చెరసాలలో ఉన్న నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధించారో ఆ విధమైనటువంటి మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ దినము తండ్రి మేము ఈ ఆరాధనను ఎలా ఆరాధించాలో తెలుసుకొని తండ్రి నీ సన్నిధిలో ఆ విధంగా ఆరాధించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ సన్నిధిలో నైనా మేము ఎల్లప్పుడూ తగ్గించుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని మా సమయాన్ని మీకు ఇవ్వడానికి మీరు కృప దయచేయమని వేడుకొంచున్నాం. ఇదే కాలంలో తండ్రి మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరించండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించండి. మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోనండి తండ్రి. మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను దీవించండి. అందరూ కూడా నాయన క్రొత్త క్లాసులలో చేరి ఉంటున్నారు, క్రొత్త కోర్సులలో చేరి ఉంటున్నారు తండ్రి. మరి వారు వెళ్ళిన ఆ ప్రదేశాలు, కొత్త కొత్త ప్రదేశాలలో మా ప్రభా తండ్రి వారికి మీ ధైర్యం అనుగ్రహించండి, మీరు ఆదరణ అనుగ్రహించండి ప్రభానైనా. వారు ఎల్లప్పుడూ నీ బిడ్డలుగా ఉండాలి తండ్రి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా సాతాను శక్తులకు గురి కాకుండా, వాటిలో చిక్కుకోకుండా నీ కాపుదల్లో వాళ్ళని భద్రంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, నీ బిడ్డలు ఎప్పుడు కూడా మంచి బిడ్డలుగా ఉంటూ తండ్రి నీకు ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము. ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి తండ్రి. ఈ దినం ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ చక్కటి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మరి నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. ఎంతోమందినైనా నిరుద్యోగంతో బాధపడుతూ అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు ప్రభా నాయన. మరి ఎలాంటి ఆధారం లేక ఎంతగానో కృంగిన స్థితిలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళని అందరినీ లేవనెత్తి వారికి తగిన మంచి సహాయం అనుగ్రహించండి, మంచి ఉద్యోగం అనుగ్రహించండి. వారి ఎదుట అనేక మంచి మార్గములతో తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి. మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా తప్పకుండా సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించండి. వాళ్ళను మీరు దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి ఎంతో దయగలిగిన దేవుడు నీవు మా తండ్రి. వారి పట్ల నీ యొక్క ప్రేమను అత్యధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము దేవా. నీవు సమస్తం చేయగలిగిన శక్తిమంతుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు మా తండ్రి.
కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఎక్కడ కూడా మనస్పర్ధలు అనేటివి లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితే ఈ దినము అనేకమైన నూతన కార్యములు ప్రారంభిస్తున్నారు, వారికి అందరికీ తప్పకుండా అభివృద్ధిని అనుగ్రహించండి, విజయం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఎవరెవరైతేనైనా మరి వివాహ ప్రయత్నాలు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారో వారి ప్రయత్నాలలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతిదీ కూడా నాయన ఎంతో జయప్రదంగా విజయకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ప్రతి జీవితంలో నాయన మీ యొక్క సాన్నిధ్యం ఉండునట్లుగా ప్రతి ఒక్కరూ నాయన నిత్యము నీతో సహవాసం కలిగి ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి నాయన. మా తండ్రి, ఎన్నో భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి ఉన్నది. వీటన్నిటిలో కూడా నాయన మేము ఎల్లప్పుడూ నిన్ను కలిగి ఉండి మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా తండ్రి, నీకు మహిమ తెచ్చే రీతిగా ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా నాయన, మరి మా జీవితాలలో మరి మేము నిన్ను ఇతరులకు కనపరిచే విధంగా మా జీవితం ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలున్న ప్రతి ఇంటిని మీరు దీవించండి తండ్రి. చిన్న బిడ్డలను ఆయన మరి మంచి బిడ్డలుగా మరి ఈలో పరలోక రాజ్యం ఇలాంటి వారిది అని చెప్పారు. ఎంతో మరి విశ్వాసం, నమ్మకం కలిగిన బిడ్డలుగా ఉంటారు. ఆ బిడ్డలను తండ్రి సరైన మార్గంలో పెంచడానికి కుటుంబంలో తల్లిదండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించి నీ యొక్క జ్ఞానంతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి ప్రభా, మరి ప్రతి జీవితంలో కూడా నేను మీరుండమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబంలో కూడా మీరుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరే సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఏ కుటుంబంలో అయితే నాయన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారో వారిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం. హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్లను మీరు దీవించండి, వారందరికీ తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి ప్రభా. మీరు స్వస్థపరిచే దేవుడు అయింటున్నారు నాయన. ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తండి ప్రభా. వారిలో నాయన తప్పకుండా ఇంప్రూవ్మెంట్ దయచేయండి, తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి, తప్పకుండా వారు లేవనెత్తబడి చక్కగా నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదినం సర్జరీలో వెళ్తున్నటువంటి వాళ్ళను దీవించి వారికి చక్కటి శక్తిని, బలం అనుగ్రహించి వాటి నుంచి బయటికి రావడానికి సహాయం చేయండి, త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి తండ్రి. ఎంతమంది అయితే నాయన కండరాలలో మరి బలహీనతతో ఉన్నారో, మరి నరాల బలహీనత, కండరాల బలహీనత, ఇంకా సమస్తం నాయన ఎంతగానో మరి కృంగిన స్థితి, మా ప్రభా ఎంతో బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ట్రీట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ త్వరగా స్వస్థత పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. లేచి నడిచేలాగా కృప చూపించండి ప్రభా. పడకలలో ఉన్న ప్రతి ఒక్కరూ లేవగలగాలి దేవా. మీరు ఆ విధమైన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఎంతమంది అయితే నాయన మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో ప్రభా, మరి ఆ క్యాన్సర్ కణాలు ఏ శ్రమంలో లయమైపోను గాక, కీమోథెరపీల అవసరత లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరైతే డయాలసిస్లో ఉన్నారో ఆ డయాలసిస్ ట్రీట్మెంట్ అవసరత లేకుండా చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి నరాలలో బలహీనతలను తీసివేసి మరి మెడలో నొప్పులు తండ్రి, మరి స్పాండిలైటిస్ వల్ల నొప్పులు, మరి తలలో నొప్పులు, మైగ్రేన్ తలనొప్పులు, సయాటికా పెయిన్ సమస్తం కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీవు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, స్వస్థపరిచే దేవుడు. నిన్ను నమ్మి మేము అడుగుతున్నాము, తప్పకుండా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి దేవా. మా దేశాన్ని దీవించండి, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరెవరైతే నాయన అనేక విధాలుగా అన్యాయాలకు, అక్రమాలకు గురై ఉంటున్నారో వారందరినీ ప్రభా దయవుంచి లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి. అవును తండ్రి, ఎన్నో కష్టాలు మరి క్రైస్తవులు హింసలకు గురవుతుంటుండగా నాయన మీరు కృప చూపించమని వేడుకొంచున్నాము దేవా. మా ప్రభా, అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా, నిజాయితీగా పనిచేయడానికి, వారి ఆలోచనలు సరైనటువంటి రీతిలో ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం దేవా. మా ప్రభా, ఎంతమంది అయితే కష్టాలలో ఉన్నారో తండ్రి, ఇబ్బందులలో ఉన్నారో, అప్పుల బాధలో, ఆర్థిక ఇబ్బందులలో, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల్లో ఉన్నారో వారందరినీ కూడా దయవుంచి బాగు చేయండి, వారికి సహాయం చేయండి మా ప్రభా. మీరు ప్రతి ఒక్కరి పక్షంగా
వ్యాజ్యం ఆడే దేవుడు అంటున్నారు దేవా. మరి ప్రభా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన. మా తండ్రి అన్యాయము అక్రమాలు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా ఈ దినం ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవా మరి వారి జీవితాలలో మీరు ఏ సమస్యలను తొలగించమని వేడుకుంటున్నాము. వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాం. నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని వేడుకొంచున్నాం. నీ ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరు మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.